పొద్దున ఒక వీడియో చేసాము, దాని తర్వాత మన ఛానల్ ని ఫేక్ స్ట్రైక్స్ తోటి ఎప్పుడు లేపేస్తారో తెలియదు మనకి. సో ప్లీజ్ మన సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీ సపోర్టే మాకు పెద్ద స్ట్రెంత్ అనమాట. సో రాజమౌళి గారి మీద డాక్యుమెంటరీ మోడర్న్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి రిలీజ్ అయిపోయింది. ఐ రియలీ లవ్డ్ ఇట్. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి బట్ మాట్లాడేసుకుందాం. నేను పర్సనల్ గా రాజమౌళి గారికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్స్ అనమాట. ఆయన ఫిల్మ్స్ గానీ, ఆయన ఇంటర్వ్యూస్ గానీ, ఆయన మీద వచ్చే ప్రతి షాట్ కూడా చూస్తా. అంత ఇష్టమైన ఆయన క్రాఫ్ట్, ఆయన డెడికేషన్, ఆయన తీసే సినిమాలు ప్రతిదీ నాకు వేరే లెవెల్ ఇన్స్పిరేషన్ క్రియేట్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మన ఛానల్ క్రియేట్ చేయడానికి కారణం కూడా రాజమౌళి గారి మూవీస్ నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనమాట. అలాంటి ఐడల్ ఆయన మీద డాక్యుమెంటరీ వస్తుందంటే మాత్రం నేను 1000 కాలతో వెయిట్ చేశాను. అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. అసలు ముఖ్యంగా ఆయన తీసిన సినిమాల్లో మనకు తెలియని విషయాలు చాలా చెప్పారనమాట ఈ డాక్యుమెంటరీలో. అది నాకు బాగా నచ్చింది. మనకు తెలిసిన విషయాల్ని కూడా కొత్త రకంగా చెప్పారనమాట. అంటే లైక్ చేసే బాహుబలి అనేది ఫస్ట్ డే మనకి నెగిటివ్ టాక్ వచ్చింది, అది మనకి తెలుసు. కాకపోతే దాని వెనక జరిగింది ఏంటి అనేది, ఇప్పుడు చేసే ప్రొడ్యూసర్ గా శోభు గారు ఎలా ఫీల్ అయ్యారు, సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా అండ్ ఆల్సో సన్ ఆఫ్ రాజమౌళిగా కార్తికేయ ఎలా ఫీల్ అయ్యారు, వీళ్ళందరూ ఎంత పెద్ద స్ట్రెస్ లో ఉన్నారు. టాక్ ఒకేసారి నెగిటివ్ అయిపోయిన తర్వాత అసలు టోటల్ వీళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి అనేది చాలా క్లియర్ గా చెప్పారు, చాలా బాగా చూపించారు అనమాట. నాకు అయితే చాలా బాగా రెజనేట్ అయింది. ఈగా గానీ, ఆయన ప్రీవియస్ గా తీసిన సినిమాలు గానీ, ఆయన స్టార్టింగ్ ఫస్ట్ ఫిల్మ్ కూడా అక్కడ ఆయన ఎదుర్కొన్న సిచ్యువేషన్స్, అక్కడ ఆయన ఓవర్కమ్ అయిన హర్డిల్స్ అన్నిటిని చాలా బాగా చెప్పారనమాట. నరేషన్ కూడా చాలా బాగా అనిపించింది. ప్రతిదానికి రెఫరెన్స్ వీడియోలు పెట్టడము, ఏజ్ ఎలా పెరిగింది, ఆ ఏజ్ తో పాటుగా ఆ క్వాలిటీ ఎలా పెరిగింది అని ఫిల్మ్స్ తో క్లియర్ గా చూపించారనమాట. ఎవ్రీ క్యారెక్టర్ తోటి, ఎవ్రీ యాక్టర్ తోటి రాజమౌళి గారి రిలేషన్షిప్ ఎలా ఉంది. అందులోనూ ప్రభాస్ గారు, ఎన్టీఆర్, రామ్ చరణ్, మిగతా యాక్టర్స్ వీళ్ళందరూ రాజమౌళి గారి నుంచి మాట్లాడుతున్నప్పుడల్లా ఎవ్రీబడి హ్యాడ్ సంథింగ్ డిఫరెంట్ టు సే అబౌట్ హిమ్. అండ్ ఆల్సో అవన్నీ కూడా కలగలిపితే లిటరల్ గా ఇది రాజమౌళి గారు అనే ఒక నెరేటివ్ అయితే చాలా బాగా క్రియేట్ చేశారనమాట. అంతవరకు నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో నాకు ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఈ పర్టికులర్ ఎడిట్ లో అంటే మాత్రం లైక్ కాన్స్టెంట్ గా లొకేషన్ చేంజ్ అవుతా ఉంటాయి అనమాట. అంటే లైక్ నేరేటివ్ ని సెట్ చేద్దాం అనుకున్నారు. ఓకే, ఒక పాయింట్ చెప్పాను, ఆ పాయింట్ కంటిన్యూషన్ వేరే ఏదో లొకేషన్ లో చెప్పాను, దీన్ని కంటిన్యూ చేయలేదు. సో నేను వేరే ఏదో లొకేషన్ లో చెప్పినా గానీ పాయింట్ కంటిన్యూస్ గా కన్వే అవుతుందని చెప్పేసి వాళ్ళు ఆ లొకేషన్ యాడ్ చేశారనమాట. సో వెంటనే వాళ్ళు కట్ చేసిన వెంటనే వాళ్ళు వేరే లొకేషన్ లో ఉంటున్నారు. దాని వల్ల కొంచెం మనకి డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, బట్ పాయింట్ చాలా బాగా కన్వే అయింది అనమాట. ఐ రియలీ డింట్ ఎక్స్పెక్ట్ ఈ డాక్యుమెంటరీలో ఎమోషన్ కూడా ఉంటుందని చెప్పేసి నేను అనుకోలేదు. ఎమోషన్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అంటే జరిగిన సిచ్యువేషన్స్, అక్కడ ఉన్న పరిస్థితులు మనకు ఆల్రెడీ తెలిసిన తర్వాత కూడా దాన్ని వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు, అందులో ఒక డాక్యుమెంటరీ ఫార్మ్ చెప్పినప్పుడు ఒక 4th person పర్స్పెక్టివ్ లో చూసుంటాం. ఎందుకంటే 3rd person మనం ఆల్రెడీ మూవీ చూసేసాం, ఆల్రెడీ మాట్లాడుకున్నాం, చూసేసాం. అది మనకి జరిగింది ఇదంతా అయిందని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మనం చూసినప్పుడు మనం స్టిల్ రెజనేట్ అవుతాం. అండ్ ఆల్సో ఎమోషన్ కన్వే అయింది, నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ దీంట్లో నాకు నచ్చని పాయింట్ ఏదైనా ఉందంటే మాత్రం వీళ్ళు ఒక షాక్ వాల్యూ కోసం ఒకటి ఎడిట్ చేశారు భయ్య. అంటే లైక్ రాజమౌళి గారు రావణాసురుడు నాకు బాగా నచ్చుతాడు, రాముడి కన్నా అని చెప్పేసి ఒకటి పెట్టారనమాట. అంటే దట్ ఈస్ రెఫరెన్స్ టు బల్లాల్ దేవ క్యారెక్టర్ ని వాళ్ళు ఎలా పోర్ట్రే చేశారని చెప్పడానికి అది చేశారు. బట్ రాజమౌళి గారు అలా చేయరు జనరల్ గా. ఎందుకంటే మనం చాలా సార్లు రాజమౌళి గారు రాముడి క్యారెక్టర్ బయట మాట్లాడడం విన్నాం, ఆల్రెడీ చూసాం కూడా. సో ఆయన ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తారో అదంతా గ్యారంటీ ఉంది. నాకు ఇది ఒక ఫోర్స్డ్ అండ్ షాక్ వాల్యూ క్రియేట్ చేసే ఎడిట్ లెక్క అనిపించింది. అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ రియల్లీ గుడ్. నాకు ఈ డాక్యుమెంటరీలో నచ్చిన ఇంకో విషయం ఏంటంటే బాహుబలి 1 లో అవంతిక పార్ట్ ఏదైతే ఉందో దాని గురించి వచ్చిన కాంట్రవర్సీని వీళ్ళు అడ్రస్ చేసిన విధానం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, దానికి ఇచ్చిన క్లారిటీ చాలా బాగుందన్నమాట. అది మాత్రం చాలా రోజుల నుంచి చాలా మందికి కొంచెం డౌట్ ఉండే, దాన్ని క్లియర్ చేశారు చాలా ఈజీగా. ఇంకా BTS వీడియోస్ ఫుటేజ్ కానీ వాటన్నిటిని చాలా బాగా చూపించారు అనిపించింది నాకైతే మాత్రం. ఆ ఒక్కటే చిన్న మైనర్ థింగ్, అది కొంచెం వీళ్ళు కావాలని షాక్ వాల్యూ, జనాలందరూ దీన్ని బాగా వైరల్ చేస్తారు, దీని వల్ల ఇప్పుడు షార్ట్స్ క్రియేట్ అవుతాయి, దీని వల్ల రాజమౌళి గారు ఇంత పెద్ద మాట అనేసారని చెప్పేసి షార్ట్స్ వైరల్ కాంటెంట్ లాంటిది క్రియేట్ అవుతుంది అనే ఒక ఆస్పెక్ట్ తో తీసారని నాకైతే అనిపించింది అనమాట. జేమ్స్ కెమెరూన్ అండ్ రూసో బ్రదర్స్ వాళ్ళు మన ఇండియన్ డైరెక్టర్ గురించి మాట్లాడినప్పుడు అండ్ ఆల్సో వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఆఫ్టర్ RRR ఇప్పుడు మన రాజమౌళి గారు ఒకవేళ ఒక హాలీవుడ్ ప్రొడ్యూసర్ తోటో ఒక ప్రొడక్షన్ స్టూడియో తోనో సినిమా తీయాలని ఆయన అనుకుంటే ఖచ్చితంగా చాలా మంది హాలీవుడ్ ప్రొడక్షన్ స్టూడియోస్ ఆయనతో సినిమా తీయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పడం నిజంగా చాలా గర్వంగా అనిపించింది నాకైతే మాత్రం. హీ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ ఇండియన్ సినిమా. అసలు ఆయన మన ఇండియన్ సినిమాని తీసుకెళ్లిన హైట్స్ ఐ డోంట్ థింక్ ఇప్పుడున్న కాంటెంపరీ డైరెక్టర్స్ లో ఇంతకు ముందు జరిగిన దాంట్లో కూడా ఆ లెవెల్ కి ఎక్కడ తీసుకెళ్లారని నా ఫీలింగ్ అన్నట్టు. అట్లని చెప్పేసి నేను ఇంకెవరిని కించపరచట్లేదు, బట్ రాజమౌళి గారు ఈజ్ ఇన్ హిస్ ఓన్ లీగ్ యాక్చువల్లీ. నాకు అదే అనిపిస్తుంది. రియలీ హ్యాపీ దట్ దిస్ పర్టికులర్ డాక్యుమెంటరీ కేమ్. అండ్ ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో చూసి నేను కొంచెం కైమ కొట్టేసారు టోటల్ గా. హిందీ, తమిళ్ అన్ని కూడా డబ్బింగ్ చిన్నలంగా ఉంది, బట్ వాళ్ళు ప్రైమరీగా ఇంగ్లీష్ లో పెట్టుకున్నారు కాబట్టి ఐ హావ్ నో ప్రాబ్లమ్ విత్ ఇట్. ఐ రియలీ లవ్డ్ ఇట్. సో యా, మంచి ఎక్స్పీరియన్స్. 1 hour 14 minutes చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ పర్టికులర్ డాక్యుమెంటరీ మీద నేను రివ్యూ అని చేద్దామని వీడియో ఏం చేయలేదు, కాకపోతే SEO లైక్ అందరికి ఈజీ అర్థం కావాలి, తొందరగా వెళ్ళాలని చెప్పేసిన పాయింట్ రివ్యూ అని పెట్టాను. బట్ యాజ్ అ హోల్ ఇట్ వాస్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఒక్క పాయింట్ తప్ప నాకు రియల్ గా అంత నచ్చింది. సో మీరు చూసారా, ఆల్రెడీ 1 day అయిపోయింది వచ్చేసి డాక్యుమెంటరీ. మీకు నచ్చిందా కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సెకండ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి, మాకు మీ సపోర్టే మాకు స్ట్రెంత్ అనమాట. సో యా, మళ్ళీ మన ఛానల్ ఇంకా ఉంటే అప్పటి వరకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.